మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం జేఎన్టీయూలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాండ్ విత్ హర్ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. మహిళా నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలను శక్తితో పోలుస్తామని, కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు. మహిళలకు వేధింపులు పట్టణాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని, సోషల్ మీడియాలో మహిళలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాలి అని సీఎం సూచించారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేస్తే బాధ్యత తీరిపోయిందని అనుకోవటం తప్పని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులు, రేషన్ కార్డులు అన్ని మహిళల పేర్ల మీద ఇస్తోందన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళలు అదానీ, అంబానీల స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ పడే అవకాశం ఇచ్చామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఇంకొక మహిళా లోక్సభ స్పీకర్గా బాధ్యత నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశంలో లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టింది. ప్రతిభా పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు. శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. భారతదేశంలోని తొలి మహిళా హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖను ఆనాడు రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్యత అడుగడుగునా ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేం కాదు. చాలా సందర్భాల్లో ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాస్తవమన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధించటానికి 100% కృషి చేస్తే ఒక మహిళ అదే రంగంలో రాణించాలంటే బహుశా 200% వారు శ్రమించక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది. ప్రపంచం ఇంకా కూడా భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది.
కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసుకున్నాం. దాన్ని తగ్గించే ప్రయత్నం కొంత చేశాం. మహిళలకి ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాం. దాంతోపాటు అక్క చెప్పినట్టు వి హబ్ అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా యంగ్స్టర్స్ ఎవరైతే కాలేజీలో ఉంటారో వారు కూడా జాగ్రత్తగా. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీల కేక్ కటింగ్ వివాదం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. తిరుమలలో బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలు జరపడంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుమలలోని గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేయడం నియమాలకు విరుద్ధమని టీటీడీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి తిరస్కరించారు. తాము కట్ చేసింది ఎగ్లెస్ కేక్ అని, అది కూడా నియమ నిబంధనలు తెలియక చేసిన పని అని వారు స్పష్టం చేశారు. తాము శ్రీవారికి పరమ భక్తులమని, తాము ఎలాంటి అపచారం చేయలేదని వారు వాదిస్తున్నారు. మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. ఆ కేకుని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి, నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నావు అంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని సులువులు పలువులు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని అప్పుడు అలాగే హైదరాబాద్ నాంపల్లిలోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎస్టీ, ఆదాయపు పన్ను అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్లు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు కమర్షియల్ టాక్స్ కమిషనర్ రఘునందన్ రావు, కమర్షియల్ టాక్స్ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ పివి సుబ్బారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ పన్ను చట్టాలపై నిరంతర అవగాహన పెంపొందించుకోవటం ప్రతి ట్యాక్స్ ప్రాక్టీషనర్కి అత్యంత అవసరమన్నారు. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ట్యాక్స్ పేయర్స్ మరియు ప్రభుత్వానికి మధ్య ట్యాక్స్ ప్రాక్టీషనర్లు ఒక వారధిలాగా పనిచేస్తారని ఆయన అన్నారు. ట్యాక్స్ పేయర్స్కు సరైన మార్గదర్శకత్వం అందించి ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుదలకు దోహదపడే విధంగా వ్యవహరించాలని సూచించారు. జీఎస్టీపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పన్ను వ్యవస్థపై స్పష్టత పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున ఒక సింపోజియం కండక్ట్ చేశాము. And we have got very huge response. More than 500 members have subscribed for membership to join అయ్యేదాని కోసము. ఈ సందర్భంగా మన కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎం రఘునందన్ రావు గారు వచ్చారు. ఇంకోటి మా అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ మా గురూజీ అయినటువంటి పివి సుబ్బారావు గారు వచ్చారు. వాళ్ళ అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ చేసాం. మా అసోసియేషన్కి ఒక ల్యాండ్ అలాట్ చేయించమని చెప్పాము. దానికి ఆయన సానుకూలంగా ప్రతిస్పందించారు. మీరు పర్సనల్గా వచ్చి కలవండి, వచ్చి మనం డిస్కస్ చేసి విల్ సెండ్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్ అన్నారు. ఆ విషయంలో మేము విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కమిషనర్ గారు. అండ్ మా చైర్మన్, ఈ సింపోజియంకి చైర్మన్ అయినటువంటి మా నర్సిరెడ్డి అన్న, he is the person who is behind of this symposium and he has done a very good work and directed us like anything. 2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
జ్యూరీ సభ్యులు ఈరోజు విజేతల పేర్లను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ ను పరిగణలోకి తీసుకొని విజేతలను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్, టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ అరుదైన ఆర్టిస్ట్ తెలుగు సినిమా. ఉప్పల్ నియోజకవర్గం వెంకట్రెడ్డి నగర్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు బివి చారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మహిళలతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం వారికి చీరలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, వారి అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అదే కాకుండా నేను సోషల్ వర్క్ కూడా చేస్తా ఉన్నాను. నేను మీరు చూస్తా ఉన్నారు, ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తే వాళ్ళు 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నాను. కాబట్టి మీ పిల్లల్ని మంచిగా చదివిపోయండి. మీ అదే కాకుండా మీ ఇంట్లో పనులు కానీ లేకపోతే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా నేను అది మీకు ఏం కావాలో అది చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా అంటే ఇది చెప్పాలో లేదో నాకు ఐడియా లేదు, కానీ మన దాంట్లో ఎవరైనా డిగ్రీ పాస్ అయి ఉంటే నాకు జాబ్ చేసుకోవాలని అనుకుంటే ఒక 4-5 మన డివిజన్కి జాబ్ ఇప్పిస్తాను. నేను అది కూడా చేస్తాను. అది కూడా ఓన్లీ మహిళలకే, అది ఆ జాబ్ కూడా వేరే వాళ్ళకి కాదు అది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్కు చారిసాబ్ కానీ మన ప్రభాకర్ రెడ్డి కానీ సరిత కానీ వీళ్ళందరూ సక్సెస్ చేసినందుకు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో కార్యాచరణను జలమండలి అన్ని కార్యాలయాల్లో నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్తో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని ఈడీపీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద ఫైల్ డిస్పోజల్ను పరిశీలించిన ఎండీ పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించి కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. అవసరమైన ఫైళ్లను భద్రపరచాలని సూచించారు. అవసరం మేరకు డాక్యుమెంట్లను స్కాన్ చేసి బ్యాగ్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని కార్యాలయాలు మరియు పరిసర ప్రాంగణాలను శుభ్రపరిచే కార్యక్రమంతో పాటు మొక్కల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. జలమండలికి చెందిన అన్ని కార్యాలయాల్లో కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, అలాగే మూసివేసిన ఫైళ్లను సూచిక ప్రకారం క్రమబద్ధీకరించి రికార్డు గదిలో భద్రపరచాలని చెప్పారు. ప్రతి కార్యాలయంలో ఈ ఆఫీస్ వ్యవస్థ, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న అన్ని ఫైళ్లను 15 రోజుల్లో డిజిటల్ రూపంలోకి మార్చాలని ఆదేశించారు. ప్రతి ఫైల్ స్కాన్ చేసి ఫిజికల్ ఫైళ్లను తొలగించాలని, అవసరమైన మాన్యువల్ ఫైల్స్ని ఈ ఆఫీస్కి కన్వర్ట్ చేసి పద్ధతి ప్రకారం భద్రపరచాలని అన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయం సమీపంలో ఉన్న రైల్ ఆర్సీ మైదానం వద్ద గత 3 రోజులుగా చిలకలగూడ పోలీసులు, మహంకాళి పోలీసుల మధ్య జరుగుతున్న క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. 2 జట్ల మధ్య జరిగిన టోర్నమెంట్లో చిలకలగూడ డివిజన్ పోలీసులు విజేతలుగా నిలిచారు.
ఒకవైపు పోలీస్ విధులు నిర్వహిస్తూ మరోవైపు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంట్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకవైపు ప్రజలకు రక్షణగా ఉంటూ మరోవైపు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. అనంతరం చిలకలగూడ డివిజన్ విజేతలుగా నిలవడంతో సికింద్రాబాద్ డీసీపీ రక్షితామూర్తి, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, ఈస్ట్ జోన్ ఏసీపీ శశాంక్ రెడ్డి, మహంకాళి డివిజన్ ఏసీపీ శ్రీధర్లతో పాటు పోలీసులు ఉత్సాహంగా ఫోక్ డాన్సులతో ఎంజాయ్ చేశారు. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు సికింద్రాబాద్ డీసీపీ రక్షితామూర్తి చేతుల మీదుగా మెమోంటోలు అందజేశారు. ఇది సుమారు మనకి 5 డివిజన్స్లో 5 టీమ్స్ ఏర్పాటు చేసాము అండ్ ఒకటి సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసాము. సో థర్స్డే నుంచి 2 మ్యాచెస్ ఆడి ఈరోజు ఫైనల్స్లో మహంకాళి డివిజన్ వర్సెస్ చిలకలగూడ డివిజన్ ఆడారు. 12 ఓవర్స్ మ్యాచ్ పెట్టాము అండ్ చిలకలగూడ డివిజన్ చాలా బాగా బ్యాటింగ్ చేసి ఈరోజు వాళ్ళు గెలిచారు. సో ఈరోజు సికింద్రాబాద్ జోన్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో చిలకలగూడ డివిజన్ విన్ చేశారు. ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ మేము పెట్టుకునేది ఫర్ ఎన్షూరింగ్ దట్ అందరూ కలిసి మేము అందరూ ఈ గేమ్స్ ఆడాలి అని. బికాజ్ ఎవ్రీ టైమ్ మీరు చూస్తారు వీఆర్ ఆల్వేస్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్, లేదంటే ద బందోబస్త్ యాక్టివిటీస్, రిలీజియస్ యాక్టివిటీస్. సో ఇప్పుడు కొంత మనకి 1 వీక్ హైదరాబాద్ బాగ్ అంబర్పేట్లోని డ్రీమ్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఘనంగా జరిగింది. పాఠశాల ఫౌండర్ వేణుగోపాల్ సతీమణి సంతోషి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన చంద్రయాన్ 2 మరియు మేడారం జాతర నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల సృజనాత్మకతను, వారి ప్రయోగాలను చూసి తల్లిదండ్రులు, సందర్శకులు అబ్బురపడ్డారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడమే తమ లక్ష్యమని పాఠశాల ఫౌండర్ అన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్ అంబర్పేటలో ఉన్నది. సో మేము ఇవాళ సైన్స్ ఫేరు మేము ఘనంగా నిర్వహించాము. సైన్స్ ఫేర్ అనగా ఏంటి అంటే మనం పాఠ్యపుస్తకాలలో ఏం చదువుకున్నామో అది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ప్రధానం. ఏదైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ చూసిన దానికి బుక్లో చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తే ఏమిటంటే పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది, కాన్సెప్ట్ లెర్నింగ్ ఉంటుంది. ఒకసారి కాన్సెప్ట్ అర్థమవుతే ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒకటి సులభంగా అర్థం చేసుకోవచ్చు. అది మా స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దానికి ఎవరైనా సరే కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే బిల్డింగ్కు ఫౌండేషన్ ఎంత ప్రధానమో కాన్సెప్ట్ కూడా చదువుకు అంత ప్రధానం. కాన్సెప్ట్ బాగుండి కాన్సెప్ట్ బాగా అర్థమవుతే డెఫినెట్గా పిల్లవాడు అన్నిట్లో రాణించగలడని మా అభిప్రాయం. దాన్నే మేము ఎక్కువ ఫోకస్. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద హెల్మెట్ బ్యాంక్ అవగాహన సదస్సు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి, ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజు హాజరై వాహనదారులకు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి వారికి తాత్కాలికంగా హెల్మెట్ అందజేసి 24 గంటల్లో కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి పోలీస్ వారు ఇచ్చిన హెల్మెట్ను తిరిగి ఇవ్వాలని వాహనదారులకు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి మాట్లాడుతూ సిపి అవినాష్ మహంతి మరియు డీసీపీ కె రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. హెల్మెట్ పెట్టుకోవడం భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఈ హెల్మెట్ బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే మన మల్కాజ్గిరి కమిషనర్ గారైన మోహంతి సార్, అదేవిధంగా మా డీసీపీ రాహుల్ రెడ్డి ఆదేశాల మీద ఈ హెల్మెట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్లు 2-వీలర్ రైడర్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అట్లే గాయాలు కూడా పాలవుతున్నారు. అయితే మనము ఎప్పుడు చలాన్లు వేయడమే కాదు, వాళ్ళ ప్రాణాలను కాపాడడం కూడా మా బాధ్యతగా మేము తీసుకొని హెల్మెట్ బ్యాంకులు పెట్టాము.
ఈ హెల్మెట్ బ్యాంక్స్ ఒకటి గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒకటి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈరోజు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఏం చేస్తామంటే రోడ్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళకు హెల్మెట్ని అప్పుగా ఇస్తాము. 24 అవర్స్లో మళ్ళీ వాళ్ళ హెల్మెట్ కొనుక్కొని మన దగ్గరికి వచ్చి వాళ్ళు మా హెల్మెట్ మాకు ఇచ్చి వెళ్ళిపోతారు. దాన్ని శానిటైజ్ చేసి మళ్ళీ పెట్టి మేము అట్లే వాడుతుంటాము. ఈ 24 అవర్స్ కూడా ఇది పనిచేస్తుంటుంది. ఎప్పటి వరకు అంటే అందరూ కూడా 100% అవేర్నెస్ రావాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడము భారంగా కాకుండా బాధ్యత. యూపీఎస్సీ పరీక్షల్లో హైదరాబాద్, ముషీరాబాద్ పరిధిలోని అశోక్ నగర్కు చెందిన ఏకం ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ, మా ఏకం అకాడమీ నుంచి 98 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. తమ అకాడమీలో ఒక ఫ్యాకల్టీకి జయశ్రీ 360వ ర్యాంకు సాధించడం తమకు ఎంతో గర్వకారణమని ఆమె వెల్లడించారు. కష్టపడి చదివితే ఖచ్చితంగా ర్యాంకులు సాధించవచ్చని ఆమె వెల్లడించారు. One of our faculty member has secured 360th rank. All India ranks 360th rank సాధించింది జయశ్రీ అని వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మార్కులతో తను కోల్పోవటం జరిగింది, 12 మార్కులతో కోల్పోవటం జరిగింది. బట్ ఈ సంవత్సరం విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసి విజయం సాధించలేకపోయారో నిరుత్సాహపడండి. బికాస్ ఎవ్రీ టైమ్ వీ ఎయిమ్ ఎట్ మూన్, బట్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ హిట్ ది స్టార్ యాజ్ వెల్. సో నిరుత్సాహపడకండి. వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యూ అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ, బిలీవ్ ఇన్ యూ అండ్ ఫర్ యువర్ గైడెన్స్ towards your success. Thank you. All the best. And students andarki all the best. So one of our faculty member who is Jayashri, she secured All India rank 360. తనకి మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ జరిగింది. ఒబ్రాయ్ సార్ పర్సనల్గా మెంటర్షిప్ చేశారు అండ్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ క్లాసెస్ కూడా పర్సనల్గా తీసుకున్నారు అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇవ్వటం జరిగింది అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేశాము జయశ్రీకి. సో దిస్ ఈస్ హౌ వీ హెల్ప్ జయశ్రీ త్రూ అవుట్ హర్ జర్నీ ఆఫ్ సక్సెస్.